ఈరోజు జాను నేనైతే రిషి స్కూల్లో ఉన్నాము. రిషికి ఈరోజు స్పోర్ట్స్ డే అనమాట. సో, అరౌండ్‌గా 11:00కి పనులన్నీ అయిన తర్వాత వచ్చేసాము. ఈరోజు హాఫ్ డే ఉంది. ఎలాగో 11:00 వచ్చాం కాబట్టి తనని డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ వెళ్ళేటప్పుడే. అండ్ జాను కూడా ఎక్కువసేపు ఉండదు. అండ్ రిషి అయితే వచ్చేటప్పటికి ఆడుకుంటుందనమాట. మేము వెళ్ళినప్పటికి పేరెంట్స్ అందరికీ గేమ్స్ కూడా కండక్ట్ చేశారంట. బట్ అది మేము మిస్ అయిపోయాము. లేకపోతే రిషితో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని పేరెంట్స్ గేమ్స్‌లోని. సో, ఇంకా అక్కడైతే కొంతసేపు ఉన్నాం ఒక 1 అవర్ అలా. తర్వాత ఇంకా రిషినే వెళ్ళిపోదామని చెప్తే, ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ఉండగా వెళ్ళిపోయామనమాట. సో, ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మూవీ పెట్టాను యానిమేటెడ్‌ది. కొంతసేపు చూసారు. తర్వాత ఇంకా రిషి అయితే ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏది దొరికితే అది బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ అంటారు కదా! సో, అలాంటి వాటిలతో ఇలా క్రియేటివ్‌గా చేస్తదనమాట. నాకైతే నన్ను చూసినట్టే అనిపిస్తది రిషిని. ఏదో ఒకటి చేస్తూనే ఉంటది క్రియేటివ్‌గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో, కొంచెం ఇంప్రూవ్ చేయాలి అని అనిపిస్తుంది. బట్ మేముండే ప్లేస్‌లోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి సంబంధించిన క్లాసెస్ ఎక్కడ లేవు. సో, చూడాలి ఆన్‌లైన్‌లో అయినా ఉంటే. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈరోజు లంచ్‌కి కాలీఫ్లవర్ బఠానీ కర్రీ అండ్ పప్పు, ఆనపకాయ కర్రీ చేశాననమాట. ఆనపకాయ కూర అండ్ గోంగూర పచ్చడి. ఈరోజు స్పెషల్స్ ఇవి. ఈరోజు వెజ్ వండాలి అని కంపల్సరీగా ఫిక్స్ అయ్యాను అంటే, ఆ రోజు ఫుల్ మీల్స్ వెజ్ హ్యాపీగా అందరూ తినేలాగా చేస్తాననమాట. సో, కాలీఫ్లవర్ ఇద్దరికీ ఇష్టం. రిషికి, ఇంకా వాళ్ళ డ్యాడీకి. సో, వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నాకు ఓకే. ఓకే. అండ్ లంచ్ అయిన తర్వాత కొంతసేపు జానుని పడుకోబెట్టాను. ఈవినింగ్ ఇంకా వీళ్ళిద్దరూ చూడండి తేనె తీసుకొని తింటున్నారు. రిషి ఏం చేస్తే వెనక జాను కూడా ఫాలో అయిపోతదనమాట. సో, తనని కంట్రోల్ పెడితే ఇంక జాను కూడా పర్లేదు. అండ్ ఈవినింగ్ అలా ఆకుకూర ఇంటి దగ్గరకొస్తే తీసుకొని అప్పుడే కట్ చేసి పెట్టేసాను నెక్స్ట్ డే కోసం. యూజువల్‌గా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టను. బట్ ఇలాంటివి కొంచెం టైమ్ టేకింగ్ కాబట్టి ముందు రోజే కట్ చేసి పెట్టాను. ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం జరుగుతుందంతే. నాట్ ఎవ్రీ టైమ్. అండ్ ఇదైతే నా ఫేవరెట్ కార్నర్ అనమాట. కిచెన్‌లోని పెద్దది కాబట్టి ఇలా నా కార్నర్ స్పేస్ క్రియేట్ చేసుకున్న. వీడియోస్ ఎక్కువ అక్కడే ఎడిటింగ్, క్రియేటింగ్ అంతా చేస్తాను. అండ్ జాను అయితే ఇంకా ఈ స్నాక్స్ కోసం వచ్చింది. ఇది ఇంట్లో కొంచెం ట్రై చేశాను. ఓకేగా వచ్చాయి. బట్ ఇలాంటి వాటిల్లో నేను కొంచెం పూరే. డైలీ కుకింగ్ అయితే బానే చేస్తాను గానీ, ఇలా పిండి వంటలు లాంటివయితే అంతగా రావు. బట్ నేర్చుకోవాలి. ఇంట్లో తినేవాళ్ళు పెరిగితే ఆటోమేటిక్‌గా నేర్చుకుంటాము. సో, పిల్లలైతే ఇప్పుడు అస్తమానికి అడుగుతారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను. సో, ఎవ్రీ టైమ్ జాను తినేటప్పుడు నాకు పెడతదనమాట. ఇది షేరింగ్ హ్యాబిట్ మనం ఇంట్లో చెప్తేనే కదా వచ్చేది. సో, ఎవ్రీ టైమ్ నేను చెప్తూ ఉంటాను. అండ్ రిషికి కూడా అంతే. రిషి ఏమైనా తింటే మమ్మీ నువ్వు తిన్నావా అని అడుగుతది. సో, చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉంటే బెటర్ కదా! సో, పెద్దయ్యాక మనల్ని ఆ ఒక్క మాట అడిగితే హ్యాపీ అయిపోతాము. సో, అండ్ ఈవినింగ్ అయితే కొంచెం వర్షం పడుతూనే ఉంది ఈ మధ్య. సో, ఇప్పుడైతే ఇంకా నైట్ చపాతీ చేసేసాను. ఈజీగా అయిపోతుంది. అండ్ కర్రీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా! మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.